थोड़ा थोड़ा बड़ा सेटिस्फेक्शन, मगर फिर भी थोड़ा कुछ कमी है। और मालूम वो जो ऐसा है ना मुकुट, उसको ऐसा बनाओ डब्बे के शेप में बाज। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనచ్చా బ్లాగ్స్. సో గైస్ అందరు వెయిట్ చేస్తారు మన అప్డేట్ గురించి, జేహెచ్ఆర్ అప్డేట్ గురించి. సో ఫైనలీ మనమైతే వచ్చేసినాం మన గణేష్ దగ్గరికి. సో कैसे देख रहा है अभी तेरे को फर्स्ट यहाँ से देख समझ में आ रहा? समझ में नहीं आ रहा, दूर देख के देखना पड़ता। సో గైస్ ఫైనలీ మనం ముకుటం అయితే వచ్చేసింది గణేష్ ఉంది. కింద చూసుకోవచ్చు కమలంపు ఈ రోజే పెట్టిండంట. సో అందుకోసం ఇన్ని రోజులు చూపిస్తలేదు, టెన్షన్ పడకూర్రి. ఈ వీడియోలో మనం గణేష్ అయితే చూపిస్తున్నాం. సో చూసుకోర్రి, మొత్తం కమలంపు అయితే రెడీ అయిపోయింది. కమలంపు మంచి వచ్చింది కదా, బాగా వచ్చిందా? చాలా. యూ లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఇట్స్ బ్లాస్ట్. ఏంటంటే మంచిగా కులాయించి వచ్చింది. అక్కడ చూపెట్టు, ఇక మొత్తం క్లియర్ కట్ గా మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా మనకు కమలంపు అనేది వచ్చింది. నేనైతే ఏమనుకున్నా అంటే కొంచెం స్పేస్ ఉంటుంది అనుకున్నా, కానీ ఇది ఎంత 12x12 బాక్స్ మొత్తం కవర్ అయిపోయింది ఆల్మోస్ట్. అది ఇక్కడ ఇంకా అక్కడ నిలబడికి ఉంది అంతే జగ. సాటిస్ఫై విత్ కిరీటం और नो? नहीं अभी यहाँ परफेक्ट बनना हो, नहीं बना सही। नहीं सोनू, मैं क्या बोल रहा हूँ बोले तो किरीट जो ऐसा गया ना उसको ऐसा बनाएंगे. हाँ, जो कल अपन फोटो देखे ना हाँ. सैंपल का फोटो वैसा आना, यहाँ परफेक्ट होगा। ఏమైంది? నిజం నాకు మీకు చిన్న కనిపిస్తుంది కిరీటం. లే, నేను మెట్లెక్కి చూసిన, ఈడికెళ్ళి చూస్తే కొంచెం చిన్ననే ఉంది. కానీ ఇగో యాజ్ మనం ఎట్లా, ఇగో టు బి ఫ్రాంక్ గైస్, మేమైతే ఎట్లా ముకుటం ఎక్స్పెక్ట్ చేసినామో హైట్ మాత్రం అంతా రాలేదు. సో రీజన్ ఎందుకంటే షెడ్ ఈయనది 23 ఫీట్స్ ఉంది. ఆ 23 ఫీట్స్ కంటే ఎక్కువ అయిపోతుంది ముకుటం పెద్ద చెప్పేసి. సో అందుకోసం కొంచెం ముకుట్ కాడ కొంచెం మాకు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. సో ముకుటం అనేది కొంచెం అయినా ఇప్పటికే ముకుట్ 3 ఫీట్స్ ఉంది మనకి. సో మేము 4 నుంచి 5 ఫీట్స్ అనుకున్నాం, కానీ ఇప్పుడు 3 ఫీట్స్ లో కంప్లీట్ అయిపోయింది ముకుటం మాత్రము. సో తొందరగా చూపిస్తాం మీకు ఆ ముకుట్ కూడా. సో ఇప్పుడైతే మీరు చూసుకున్నట్టయితే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఆ కమలంపు అయితే మస్తు వేసింది కదా, ఫుల్ ఫ్లెడ్జ్ గా కమలంపు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ బ్లాస్ట్ ఇచ్చింది కమలంపు అయితే. సో గైస్ చూసుకోవచ్చు, ఇప్పుడైతే ఇక్కడ కింద బాక్స్ వస్తుంది మనకి. సో ఇక్కడ, సో ఈ బాక్స్ లో కూడా నిలబడేటట్టు ఉంటుంది మనకి. కమలంపు మాత్రం మస్తు యూనిక్ గా మస్తు ఇచ్చింది కమలంపు అయితే. సో ఇది అప్డేట్. సో అట్లానే మీరు జ్యువెలరీ వర్క్ చూసుకున్నట్టయితే, సో ఆ జ్యువెలరీస్ మొత్తం చూసుకోవచ్చు. సో మనకి ఏదైతే షాల్స్ ఉన్నాయో ఇంకా ఈ జ్యువెలరీస్ నో, సో ఈ వీడియోలో మొత్తం ఎట్లా మనం ఏంటంటే కస్టమైజేషన్ తో నిలబడి ఇక్కడ స్పెషల్లీ మనకి ఎంత జ్యువెలరీ కావాలో మన గణేషన్కి అంత జ్యువెలరీ అయితే ఇప్పించినాం మనము. సో ఇదొక జ్యువెలరీ కాలకాడ. సో అట్లానే మీరు నడుం పైన చూసుకున్నట్టయితే ఆ నడుం పైన కూడా చూసుకోవచ్చు గైస్. సో ఆ నడుం పైన చూసుకోవచ్చు వడ్డానం టైప్ మనకి బాలాజీ దేవుడు కాబట్టి. సో ఇంకా జ్యువెలరీ వేద్దాం అనుకున్నాం, కానీ ఏంటంటే ఆ నడుం పైన మనకు బట్ట వస్తుంది కాబట్టి లిమిటెడ్ జ్యువెలరీ వేపించినాం నడుం పైన అయితే. సో చూసుకోవచ్చు ఆ డిజైన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చింది మనకి. సో ఆ మధ్యలో పట్ట మీకు అయితే కనిపిస్తుంది, దానిపైన మనం మొత్తం కుందన్ వరకు మనమే చేస్తున్నాం ఈసారి. సో అట్లానే మీరు ఆ బుజ్జ పైన చూసుకుంటే, సో ఆ బుజ్జ పైన గిట్ట మనకి జ్యువెలరీ వర్క్, అట్లానే మనకి మెడలో చూసుకుంటే అక్కడ కూడా కొంచెం మనకి జ్యువెలరీ వర్క్ అనేది వచ్చింది. సో గైస్ స్పెషల్లీ ఏంటంటే, సో ఈ చేతుల పైన ఏదైతే జ్యువెలరీ వర్క్ కనిపిస్తుందో మీకు, స్పెషల్లీ మనం ఏదైతే పాంపడగలు వచ్చినాయి చిన్న చిన్నవి, అది మనం ఓన్ గా ఈయనకు చెప్పేసి డిజైన్ అనేది ఇచ్చినాం మనం. సో ఆ డిజైన్ తోని స్పెషల్లీ మన వినాయకునికి బాలాజీ రూపం ఉంది కాబట్టి ఈ చేతుల పైన కంకణాల పైన మనకి పాములు వచ్చినాయి. సో 2 హ్యాండ్స్ పైన ఉంది, ఈ హ్యాండ్ పైన మళ్ళా ఆ హ్యాండ్ పైన కూడా. సో అట్లనే మీరు షోల్డర్ పైన చూసుకున్నట్టయితే, సో షోల్డర్ పైన కూడా కొంచెం మనం యూనిక్ గా కాన్సెప్ట్ తోని జ్యువెలరీ వర్క్ ఇచ్చినాం మనము గణేషన్ కి. గైస్ బాలాజీ దేవునికి అయితే చెవులకు ఉంటాయో, సో అది మాత్రం మనము ఇక్కడ వీడియోలో మాత్రం మనకైతే చిన్నగా కనిపిస్తుంది, కానీ అవి చాలా పెద్దగా ఉన్నాయి చూసుకోవచ్చు. సో గైస్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. సో ఇది వచ్చేసి మనకి 2026 JHRY డ్రీమ్ గణేష్ బాలాజీ ఫేస్. సో ఆ ముకుటం పైన మీకు అయితే పాంపడగలు ప్లస్ ఆ జ్యువెలరీ కనిపిస్తుందో, సో మోస్ట్లీ మీరు అనుకుంటారేమో జ్యువెలరీ వర్క్ ఇంకా రాలేదు ముకుటం పైన అని. సో మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసి ఈసారి మనము కుందంతో చేస్తున్నాం. సో అట్లానే మీరు బొట్టు చూసుకున్నట్టయితే ఆ బొట్టు కూడా మనం చాలా పెద్ద బొట్టు, అది వీడియోలో మాత్రం మీకు చిన్నగా కనిపిస్తుందేమో. సో ఆ తిరుపతి బాలాజీకి నామం ఎట్లుంటో, సో అట్లానే మనం ఈ వినాయకునికి అయితే వేయించినాం. సో ఇది గైస్ అప్డేట్ మా గణేష్ ఉంది. సో ఫైనల్ అవుట్పుట్ నువ్వు దేనికి సాటిస్ఫాక్షన్ ఉన్నావు, దేనికి లేవు?
క్లియర్ కట్ చెప్తాను. ఆ. నాకు కిరీటం సెట్ కాదు, నాకు అర్థం కాలేదు కిరీటం. కిరీటం కిరీటం ఇంకొక ఫీట్ పెద్దగా ఉంటేనే బాగుంటది. బాగుంటుండే. భయ్యా నీ ఒపీనియన్? సేమ్ కిరీటం ఒకటే. కిరీటం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగాలేడు, దాన్ని సెట్ చేద్దాం. ప్లస్ ఇది ప్యాచింగ్ వర్క్ సరిగా వెళ్ళాడు, ఎవరి ప్యాచింగ్ వర్క్ సరిగా వెళ్ళాడు. అదొకటి. పూల్ మాత్రం అదొకటి కింద కమలం పూలు చాలా బాగా. యా సో గైస్ కింద ఫ్లవర్ మాత్రం మంచి ఇచ్చిండు. సో మా అందరికి ఒకటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇంకా కిరీటం అనేది కొంచెం పెద్దగా వచ్చేద్దుండే, కానీ దాన్ని ఇంకా కొంచెం సెట్ చేపిస్తాం. సో మనం చెప్పింది వింటాడు, వినాల్సి వస్తుంది, ఆప్షన్ లేదు. సో మనం ఆ కిరీటం అనేది కంప్లీట్ గా చేయించి ఫుల్ ఫ్లెజ్ గా వీడియో మళ్ళీ మీకు చూపిస్తాం. సో ఒక్కసారి పెయింటర్ నీలేస్తోనైతే మాట్లాడదాం. సో ఆయన సజెషన్ తీసుకొని మనకి ప్రాపర్ గా ఈసారి బాలాజీ కలరింగ్, బాలాజీ రూపం కాబట్టి బాలాజీ కలరింగ్ లైట్ గ్రే కలర్ కదా, సో అదే ఎలిఫెంట్ కలర్ దాంట్లో మనం కలరింగ్ అయితే చేపిస్తాం. ఆయన ఏం సజెస్ట్ చేస్తాడు, బెస్ట్ సజెస్ట్ చేస్తాడు, ఆయన మీద అయితే నమ్మకం ఉంది మనకి. సో ఎట్లాంటిది కావాలో అడిగేసి అది చెప్పేసాం ఈసారి. సో గైస్ కిందికి వెళ్ళి ఏంటంటే ముక్కటి అర్థం కావట్లేదు కాబట్టి విజయ్ దగ్గర ఏంటంటే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. ఒక్కసారి మనం ఫస్ట్ ఫ్లోర్ పైన ఎక్కేసి మన గణేష్ అయితే చూద్దాం. సో ఇక్కడ నుంచి నాకైతే ముక్కటి అర్థమైంది, ఒకసారి ఇలా అడుగుదాం ఎట్లా కనిపిస్తుంది ఇక్కడికి. यहाँ से देख कैसा दिख रहा देख. यहाँ से भी सेटिस्फेक्शन नहीं है. थोड़ा बड़ा सेटिस्फेक्शन, मगर फिर भी थोड़ा कुछ कमी है. नहीं नीचे से तो बेटर दिख रहा ना यहाँ पे व्यू. నువ్వైతే నిన్న వచ్చినావు వాంటి నీకెట్లా అనిపిస్తుంది ఈడికెళ్ళి? ఓకే, కానీ కొంచెం కిందది ఏది ఉందో నా కింద అది కొంచెం ఇంకా పైకి ఉంటే బాగుంటుంది. నేను అదే అంటున్నా, వీళ్ళకి కింద ఇట్లా ఏది వచ్చిందో దాన్ని ఇట్లా వేసాము. ఇప్పుడు హైట్ పెంచలేము ఆంటీ. ఇప్పుడు అదే ये जो ऐसा है ना उसको ऐसा करेंगे, ऐसा करके सीधा उसको बॉक्स करेंगे. हाँ क्ले लगा के उसको थोड़ा लेवल करेंगे, जब वो सेट होता और ऊपर का वो सूखे तभी तक समझ में आता. దానికి రాదు, అది ఒక్కటి వదిలేసి ఇట్లా వస్తుంది పైన ఆ టోపీ అలాగే ఉంటది. भैया मैं क्या बोल रहा हूँ मालूम, वो जो ऐसा आया ना मुकुट उसको ऐसा बनाओ डब्बे की शेप में, बाजू से मिट्टी लगाओ, उसको बढ़ाओ ना को वो जितना उतना ही रहने दो उसको. ऐसा देखो ये ऐसा सीधा आना नीचे से ने, ये जो ऐसा जा रहा है अपने को उसको ऐसा करना है. ऐसा करना है तो आपका कलर हो गया है. कलर कहाँ हुआ? कलर मारा है ना, कहाँ मारे? व्हाइट. व्हाइट फिर से मारता उसमें क्या? तो सेट से बात करो, सेट कहेगा तो मैं बना देता हूँ. कितनी देर में करते हो? अब सेट बोलेगा तो हाँ सेट बोलने के बाद ही कब करते? कल कहेगा तो कल कर देंगे. ठीक इसमें है. क्या? ठीक है బాత్ కడుతుంది మార్చి చేస్తా అంటున్నారు, చేయాల్సి వస్తుంది. ఏడు నుంచి మంచిగా ఉంది బాయ్, కానీ అది ఇట్లుంది, అదే బాక్స్ ఇట్లుంటది అనుకో అర్థమవుతుంది. గైస్ మీరు అనుకుంటారేమో మేము ఇక్కడ నుంచి ఏం మాట్లాడుతామని. సో మీకు కూడా ఒక వ్యూ అర్థం కానికి మేము ఇప్పుడు చూపిస్తాము. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు మేమైతే మాట్లాడుతున్నామో ఎక్కడికైతే వచ్చి పైనకి. సో దూరంకి వెళ్ళి వ్యూ అయితే మంచిగా ఉంది, కానీ ఏంటంటే ఆ ముక్కటం అనేది మొత్తం ఎగ్జాక్ట్ బాక్స్ షేప్ లో వస్తే కరెక్ట్ ఉంటది. ఇప్పుడు కొంచెం అది వి షేప్ లో అయింది పైన. సో ఇప్పుడు అదే దాన్ని సెట్ చేసి మొత్తం సెట్ చేద్దాం. भाई को राम राम. कब करेंगे अपना? कल करेंगे. हाँ कार्बन कलर एक बार बताओ ना, मैं कलर हो मार के बताते. अपना कार्बन कलर नहीं समझे, ट्रांसफर अपन मैं मेरे पास एक फोटो है, मैं वो फोटो बताता हूँ. मैं तुम्हारा एक फोटो बताता हूँ. సో గైస్ చూసుకోవచ్చు మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది విజయ్ మాన్వి ఆర్ట్స్ అయితే. సో మనమైతే వెయిట్ చేస్తున్నాం. మన పెయింటింగ్ కలర్ వచ్చేసి ఆర్డర్ ఇచ్చిందంట. సో రేపు వస్తుంది ప్రాబ్లీ సండే August 23rd. సో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయితేనే ఆ వీడియో కూడా మనం లాగేద్దాం. సో అప్పటి వరకు గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మన ఛానల్. థ్యాంక్ యూ.